బ్రేకింగ్ న్యూస్. జిమ్ లో వర్కౌట్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో ఎసిబో అనే జిమ్ లో నాగండ్ల అనిల్ చౌదరి అనే వ్యక్తి తన వ్యాయామం పూర్తి చేసుకుని వాష్రూమ్ కి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా స్పృహ కోల్పోవడాన్ని గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే అతనికి సిపిఆర్ చేశారు. కానీ అనిల్ చౌదరి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో అంబులెన్స్ కు కాల్ చేసి హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అనిల్ మృతి చెందాడని నిర్ధారించారు. హార్ట్అటాక్ తోనే అనిల్ మృతి చెందినట్టు వెల్లడించారు. మృతుడు అనిల్ మాధాపూర్ నివాసిగా గుర్తించారు. అనిల్ చౌదరి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వ్యాయామం కోసం జిమ్కి వచ్చి ఆ ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒక్కసారి కూడా వ్యక్తి కూలిపోయి అక్కడిక్కడే మృతి చెందిన పరిస్థితి. ప్రస్తుతం మనము అదే జిమ్ వద్ద ఉన్నాము. ఏదైతే ఆ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ 1676 ఎదుట ఉన్నటువంటి ఎసిబో జిమ్ వద్ద ఉన్నాము. ఇదే ఎసిబో జిమ్లోనైతే 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి అనిల్ చౌదరి అనే వ్యక్తి రోజులాగానే ఇందులో జిమ్ చేయడానికి వచ్చాడు. అయితే ఈరోజు సాయంత్రం జిమ్ చేస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా కూడా కాసేపు అంటే జిమ్ చేసిన తర్వాత తను రెస్ట్ రూమ్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేస్తుండగా ఒక్కసారిగా కూడా తను అక్కడ కుప్పకొలినట్టు కూడా తెలుస్తుంది. అయితే హుటాహుటిన గమనించినటువంటి మిగతా జిమ్ చేయడానికి వచ్చినటువంటి ట్రైనర్లే కానీ మిగతా జిమ్ చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లే కానీ వెంటనే గమనించి అటు స్పృహ తప్పిపోయిన వెంటనే కూడా సిపిఆర్ చేయడానికి కూడా చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా సిపిఆర్ చేసిన అనంతరం కూడా అతను లేవకపోయేసరికి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి జూబ్లీహిల్స్లో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే అప్పటికే అటు డాక్టర్లు టెస్ట్ చేసి పూర్తిగా కూడా అటు ముందుగానే అంటే జిమ్లోనే అతను అక్కడికక్కడే మృతి చెందారంటూ కూడా డాక్టర్లు నిర్ధారించారు. ప్రధానంగా అతను జిమ్ చేసేటప్పుడు తనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, కార్డియాక్ అటాక్ అయిందని, సో ఆ కారణంగానే అంటే హార్ట్ అటాక్ కారణంగా అయితే ఇటు అనిల్ చౌదరి మృతి చెందినట్లయితే అటు డాక్టర్లు కూడా నిర్ధారించి చెప్పారు. అయితే గత కొంతకాలంగా కూడా మనం తరచూ చూస్తున్నాము. ఏదైతే ఈ జిమ్లలో యువత సాధారణంగా హార్ట్ అటాక్స్ అంటే 50 ఏళ్ళు పైబడిన వారికి ఎక్కువగా వస్తుండడం మనము గతంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలామందికి కూడా యువత అదేవిధంగా చిన్నపిల్లలకి ఎక్కువ అటాక్ అవుతుంది. అదేవిధంగా ఇటు జిమ్లు చేసేవారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా రెస్ట్ తీసుకుంటూ కూడా అంటే గ్యాప్ ఇస్తూ కూడా జిమ్ చేయాలి. ఒకసారి కూడా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడమే కానీ అలాంటివి చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జిమ్లో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి సో సరైన గ్యాప్ అదేవిధంగా గైడెన్స్ ట్రైనర్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ గైడెన్స్ ప్రకారమే జిమ్ చేయాలంటూ కూడా అటు స్పెషలిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అనిల్ ఎవరైతే ఇప్పుడు 36 ఏళ్ల అనిల్ జిమ్ చేస్తూ కూడా చనిపోయిన అనిల్ అయితే తను మాదాపూర్ నివాసిగా కూడా తెలుస్తోంది. సో పోలీసులు ఇప్పటికే వచ్చి కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు జిమ్కి సంబంధించినటువంటి ఏరియాలో కూడా పలు సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే చెక్ చేస్తున్నారు. జిమ్లో ఉన్నటువంటి సీసీటీవీ చెక్ చేసి అతని ఎలా పడిపోయాడు ఏంటి లేకపోతే ఏదైనా కాల్ స్లిప్ అయింది అన్న దానిపైన కూడా చెక్ చేస్తున్నారు. సో ప్రధానంగా ప్రస్తుతానికైతే డాక్టర్లు మాత్రము తను కార్డియాక్ అటాక్ వల్లే చనిపోయాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటు ఇప్పటికే పోలీసులు కూడా అనిల్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. ఒక్కసారిగా కూడా తమ కుటుంబ సభ్యుడు అలా చనిపోవడంతో ఒకసారి ఆ ఫ్యామిలీ పూర్తిగా కూడా కన్నీరు అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు అనిల్కి సంబంధించినటువంటి బాడీని అయితే పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మిగతా పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు శివాతో అక్రమ్ టీవీ జూబ్లీ హిల్స్ నుండి.